ఈ నెలకు డిసైడ్ చేసేస్తాడు ఆఫ్లైన్ అమౌంట్ 20 లక్షలు వచ్చిందని మాకు ఎంత వచ్చిందని తేలింది. మరి అలాంటప్పుడు వేరే బేబీ కాపాడుతుంది ఎలా చెప్పేసి ఫండింగ్ అనేది దయచేసి ఎవరు చేయొద్దు. చూడండి, యాక్చువల్ గా బేబీకి కావాల్సిన ఫండ్ అనేది ఆల్రెడీ కలెక్ట్ అయ్యింది. ఓకే, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడో అలాగే మిగిలిన వ్యక్తులందరూ వాళ్ళే డిసైడ్ అయిపోయి ఫండ్ అనేది చేంజ్ చేశారు. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. మన కృష్ణ అనే బాబుతో పాటు విజయవాడలో రిషి కుమార్ మీకు తెలుసు కదా, మన రిషి కుమార్ కూడా కాపాడదాం. చూడండి కోసం ఎందుకు చేంజ్ చేశారని చెప్పి మనీ వ్లాగ్స్ అనే వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇందులో అసలు ఈ అమౌంట్ అనేది ట్రూ క్రోస్ అనేది ఎందుకు పెంచారు అనేది నాకు కూడా క్లారిటీ అని లేదనమాట. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఆ బండి అమ్మేసి రాత్రి అని నాకు అర్థం అవ్వట్లేదు, బేబీ నేను కాపాడాలి, ఎందుకు ఎంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది. తర్వాత మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్ అందరికి డబ్బులు ఇచ్చేసి తమ్ముడు మాకు కొంచెం హైప్ ఇవ్వండి, మమ్మల్ని మించిన లేడు, మేము కలేజలో మహేష్ బాబు ఉంటది డబ్బు వస్తుందని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ అత్యాశకు పోయారు. దానికి తోడు క్వశ్చన్ చేస్తే తిరిగి మమ్మల్ని బ్లేమ్ చేసి మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఒకే మూమెంట్ లో ఇద్దరు పిల్లల్ని కాపాడిన వాళ్ళు అవుతాం. సో నేను అనుకుంటున్నాను అలా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే రారు. ప్రజల్లో అనేది ఎమోషనల్ గా బుక్ చేయాలి, అప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అవుతుంది. ఆల్రెడీ నీకు 9 CR అనేది వచ్చేసింది, ఆఫ్లైన్ ఫండింగ్ అనేది 10.5 ఉంది, దాంతో అయిపోద్ది కదా. ఇంపాక్ట్ గురు లేదా మిలాప్ అని ఇంటర్నేషనల్ ఫండ్ రైజర్స్ వాడే, అది జెన్యూన్ గవర్నమెంట్. ధైర్యంగా బెదిరింపు మెసేజ్లు ధైర్యంగా లేపేస్తారు. ఫండింగ్ అనేది దయచేసి ఎవరు చేయొద్దు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే భయ్య వీళ్ళందరినీ నరకేయాలి. భయ్య చెప్పాలంటే ఎంత వరస్ట్ నా కొడుకున్నారంటే అంత వరస్ట్ నా కొడుకున్నట్టు అంట. జనాలు ఎమోషన్తో ఆడుకుంటారు భయ్య. రేపు పొద్దున కష్టం వచ్చింది అనుకో నిజంగానే ఎవరు భయ్య ఆదుకునేది? అరే బాబు కోసానికి వాళ్ళంత కష్టపడుతూ ఉంటే మీరేమో మీ స్వార్థం కోసానికి మీ యొక్క షో అప్ కోసానికి మీ నుంచి స్కామ్ ఎక్స్పెక్ట్ చేసుకొని మీరు డబ్బులు దోచుకుంటారా? సో బైక్ అమ్మడము డబ్బులు ఇవ్వడం అంతా అబద్ధం అన్నమాట. ఎంత అమ్మ బాబాయ్ దలుచుకుంటుంటే హైలైట్ భయ్య మీ మెంటాలిటీకి అయితే. సినిమాల కంటే మీ నిజ జీవితంలో చాలా బాగా నటించారన్నమాట. ఎంత స్క్రిప్టెడ్ భయ్య, బాబా ఒప్పుకోవాలి భయ్య. కమలాసంగా భయ్య మీరు భయ్య నిజమైన యాక్టర్స్ అంటే. ఒక ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఇచ్చండి బిల్డప్ ఇచ్చేసి కత్తం ఫండ్ దాని నుంచి లాగడం. ఇప్పుడు ఎలా ఇన్స్టాగ్రామ్ బాగా ఫేమస్ ఉంది కాబట్టి కత్తం దాన్ని షో అప్ ఏదో హీరో లాగా క్రియేట్ చేయడం. అదే రేపు పొద్దున నిజమైనా కూడా ఎవరు నమ్మడు భయ్య, పక్కా చెప్తున్నాను. ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలన్నది మీరే చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు. రేపు పొద్దున కూడా నిజమైన అవసరం వస్తే మాత్రం జనాలు మొత్తం హెల్ప్ చేయకుండా అయితే ఉంటారు భయ్య. ఇదైతే కరెక్ట్గా అనేసి నా అభిప్రాయం అంట. ఇంత స్క్రిప్టెడ్ మరి వరస్ట్ అయితే ఉండాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనిపై రియాక్షన్ అంటే మీకు ఇంత కామెంట్లు చెప్పండి. రేపు పొద్దున మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద అభిప్రాయంలో మెన్షన్ చేయండి. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.